నమస్తే అండి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యలకు సంబంధించి మనం క్లాస్ మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ విభాగంలో 23 జనవరి సంబంధించి మనకి వర్తమాన పత్రికల్లో ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఆ రిపోర్ట్ ఎవరిది అంటే నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినటువంటి రిపోర్ట్ అండి. నీతి ఆయోగ్ వారు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినటువంటి రిపోర్టు. సో ఈ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని మనకి క్వశ్చన్స్ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఈ రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని మనకి క్వశ్చన్స్ రావడానికి 100% స్కోప్ ఉంది. దయచేసి దీన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి దీన్ని ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ సంబంధించి ఎప్పటి రిపోర్టు ఇప్పుడు బయటకు వచ్చింది, సరే ఎప్పుడు బయటకు వచ్చినప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందా, మేలు చేస్తుందా, లేకపోతే కీడు చేస్తుందా, లేకపోతే స్తబ్దంగా ఉంటుంది అంటే న్యూట్రల్గా ఉంటుందా అనేది మనం డిస్కస్ చేద్దాం. రైట్ అండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్, ఈ రిపోర్ట్ని 2015 డిసెంబర్ 1వ తారీఖున ప్రధాని మోడీకి పిఎం మోడీకి సమర్పించారండి. ఎవరు సమర్పించారు? పిఎం మోడీకి సమర్పించారు. బై ఎవరు వరకు? అరవింద్ పనగారియా. సో ఈ అరవింద్ పనగారియా ఎవరు? నీతి ఆయోగ్ యొక్క మాజీ ఉపాధ్యక్షుడు. నీతి ఆయోగ్ యొక్క మాజీ ఉపాధ్యక్షుడు అయినటువంటి అరవింద్ పనగారియా అధ్యక్షతన ఒక రిపోర్టు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని కొన్ని అంశాలను పరిశీలించడం కోసం ఏర్పాటు చేస్తే అతగాడు ఆ రిపోర్ట్ని ప్రధాని మోడీకి డిసెంబర్ 1, 2015 సమర్పించడం జరిగింది. సో సమర్పించిన దాంట్లో ఫస్ట్ మనకు కావాల్సింది అంటే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. 2019 సంబంధించి క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. చూడండి, ఏ సిఫార్సులు చేశారు అంటే సిఫార్సులు ఏం చేశారు అంటే అనుకూలంగా చేశారా, ప్రతికూలంగా చేశారా అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2019 క్వశ్చన్ ఖచ్చితంగా గ్యారంటీ వస్తుంది. ఏ అంశంలోనూ సానుకూలంగా స్పందించలేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఏ అంశాన్ని పరిశీలించినప్పటికీ నీతి ఆయోగ్ సభ్యుడు ఎక్కడా కూడా సానుకూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్లుగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్లుగా కనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ మొత్తం కూడా పూర్తిగా తొక్కేసినట్లే మనం భావించాలి. అంటే ఎటువంటి సపోర్ట్ కూడా మనవాడు చేయలేదనేది మనం గ్రహించాలి. అలాగే నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే ఒకవేళ ఈ చట్టాన్ని కనుక అమలు చేస్తే కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి నష్టపోతాయి అని చెప్పేసి పైపెచ్చు అంటే తిరిగి మళ్ళీ మనవాడు ఈ పదాన్ని పేర్కోవడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు చేస్తే దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని మనవాడు పేర్కొనడం జరిగింది. అలాగే ఈ రిపోర్ట్ కోసం ఎంతోమంది సమాచార హక్కు చట్టానికి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చాలామంది అప్లై చేసినప్పటికీ కేంద్రం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 8A అనే నిబంధనను ఉపయోగించుకొని ఎటువంటి డీటెయిల్స్ని ఇవ్వలేదు. సెక్షన్ 8A ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8Aని ఉపయోగించుకొని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వారు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. అయితే దీంట్లో కొన్ని అంశాలని ప్రాతిపదికగా పేర్కొన్నటువంటి రిపోర్ట్లుగా మనం పరిశీలించినట్లయితే దానిలో భాగంగా రెవెన్యూ లోటు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రెవెన్యూ డెఫిసిట్ అంటాం, రెవెన్యూ లోటు. ఈ రెవెన్యూ లోటు ఎప్పుడు సంబంధించిన రెవెన్యూ లోటు గురించి ఈ నివేదిక అంటే వాస్తవంగా ఎప్పటిదంటే 2014-15 సంవత్సరానికి గాను ఇవ్వాల్సినటువంటి రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో అది రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి పన్నులు ప్రోత్సాహకాలను మినహాయించి, ఇది ఇంపార్టెంట్ అండి, ఇక్కడ క్వశ్చన్ వస్తుంది ఏం చెప్పింది ఆ రిపోర్టు? రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి పన్నులు ప్రోత్సాహకాలు ట్యాక్సెస్ అండ్ ఇన్సెంటివ్స్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని మాత్రమే చెల్లించాలి. అంటే గతంలో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ట్యాక్సెస్ అలాగే మనకి ఇన్సెంటివ్స్ ఏవైతే వస్తాయో వాటిని మినహాయించి అంటే అవి ఎక్స్ట్రాగా కన్సిడర్ చేయకుండా నార్మల్గా అంటే సపరేట్గా కన్సిడర్ చేయకుండా నార్మల్గా కన్సిడర్ చేసి అంటే మామూలు లెక్కలను కన్సిడర్ చేసి మిగతాది ఏదైతే ఉందో ఇవ్వాలనుకున్నారో దాన్ని చెల్లించాలని చెప్పింది.
ఇది ఒక ప్రతిపాదన మనం పరిశీలించుకుంటే ఇది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో దేన్ని మినహాయించాలంటే పన్నులు ప్రోత్సాహకాలను మినహాయించడం జరిగింది. అలాగే సెకండ్ టాపిక్గా 10వ షెడ్యూల్లోని సంస్థలు, 10th షెడ్యూల్లోని సంస్థలు ఏవైతే ఉన్నాయో అండి, 10th షెడ్యూల్లో సంస్థలు ఏవైతే ఉన్నాయో సో ఆ సంస్థలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏ విషయంలో, ఏ సంస్థల విషయంలో వివాదాస్పదంగా ఉన్నాయంటే శిక్షణా సంస్థలు, ట్రైనింగ్ సంస్థలు, ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏర్పాటైనటువంటి శిక్షణా సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈ 10వ షెడ్యూల్ సంబంధించి వివాదాలు కొన్ని ఉంటే ఆ వివాదాలు వీడిచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, పనగారి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే శిక్షణా సంస్థల విషయంలో అవసరమైన ఆర్థిక సాయం ఎప్పుడు చేయాలి, వివాదం పరిష్కారం అయ్యాక మాత్రమే పరిశీలించాలంట. పరిశీలించడమే, మళ్ళీ ఏమండి పరిశీలించడమే అంటే పూర్తిగా మ్యాండేటరీగా ఇస్తానని ఎక్కడా చెప్పలేదు. కేవలం పరిశీలన మాత్రమే గమనించదగ్గాల్సిన అంశం అండి. ఎప్పుడంటే ఇది అవసరమైన ఆర్థిక సహాయం కానీ చేయాలనుకుంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య వివాదం పరిష్కారం అయితే అప్పుడు ఆ ఇవ్వాల్సినటువంటి నిధుల గురించి, వాటి గురించి లేదా డిస్ట్రిబ్యూషన్ గురించి కేంద్రం పరిశీలిస్తుంది. నెక్స్ట్ అమరావతికి సంబంధించిన నిధులు, ఇది కూడా ప్రధాన అంశంగా మనకి రావడం జరిగింది అండి. అమరావతికి సంబంధించిన నిధులు మిగతా రాష్ట్రాలకి అంటే ముఖ్యంగా 2000 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ ఏవైతే ఏర్పడ్డాయో 2000 సంవత్సరంలో, ఆ సంవత్సరంలో ఏర్పడేటువంటి రాష్ట్రాలు రాజధాని నిమిత్తం ఎటువంటి ఖర్చు కూడా అంటే ఎటువంటి నిధులు కానీ రాజధాని ఏర్పాటు విషయమై అమౌంట్ కానీ ఫినాన్షియల్ సపోర్ట్ కానీ కేంద్రం నుంచి చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టంలో పేర్కొన్నారు కాబట్టి అమరావతి ప్రాంత నిర్మాణానికి ఒక 2500 కోట్లు ఇవ్వాలని సూచన చేసింది. అంటే మనం కట్టుకునేటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో, ఆ కట్టేటువంటి నూతన రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధానికి సుమారుగా 2500 కోట్లు ఇవ్వాలని చెప్పేసి చెప్తుంది. అంటే విభజన చట్టంలో ఉంది కాబట్టి ఇవ్వాలని చెప్పింది, సూచన చేసింది. మళ్ళీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పాలి, మళ్ళీ ఇట్స్ నాట్ మ్యాండేటరీ, అది గమనించాలి మనం. నెక్స్ట్ అలాగే ఇదంతా కూడా రాజధానికి సంబంధించింది. ఇక్కడ కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే నెక్స్ట్ 4వ పాయింట్ వచ్చేసి వెనుకబడిన జిల్లాలకు నిధులు. ఇది గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాల సంఖ్య 7. అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు మనం పరిశీలించుకుంటే ఈ జిల్లాల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ వెనుకబడిన జిల్లాలకు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ సంబంధించి ప్రతి జిల్లాకు 300 కోట్లు, ప్రతి జిల్లాకి 300 కోట్లని కేటాయించాలి. ఆ కేటాయింపులు మరి 3 నుంచి 4 సంవత్సరాల వరకు మాత్రం కేటాయిస్తే సరిపోతుంది అని పేర్కొనడం జరిగింది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. వెనుకబడి జిల్లాలకి 7 జిల్లాలకు నిధులు కేటాయిస్తున్నారు. ఆ నిధుల్ని 300 కోట్లు డిసైడ్ చేసింది. 300 కోట్లు ఒక్కొక్క జిల్లాకు సంబంధించి డిసైడ్ చేయడం జరిగింది. ఆ 300 కోట్లు కూడా 3 నుంచి 4 సంవత్సరాల పాటు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరండి? నీతి ఆయోగ్ రిపోర్ట్. అలాగే పోలవరం విషయంలోకి వచ్చినట్లయితే మనకి ఈ పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడిగా ఉంది. రెగ్యులర్గా ఇప్పుడు డిస్కషన్స్ కూడా జరుగుతుంది. సో ఆ డిస్కషన్స్లో భాగంగా మనం పరిశీలించుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం యొక్క సాంకేతిక పర్యవేక్షణలో పోలవరం ప్రాజెక్ట్ని నిర్మాణాన్ని ఏపీ చేపట్టాలని చెప్పేసి నీతి ఆయోగ్ వారు సూచించారు. కేంద్ర ప్రభుత్వం యొక్క టెక్నికల్ సపోర్ట్తో, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ ఇక్కడ రావడానికి 100% స్కోప్స్ ఉన్న క్వశ్చన్ అండి. ఖచ్చితంగా దేని ఆధారంగా అంటే టెక్నికల్ సపోర్ట్ కేంద్రం ఇస్తే ఆ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలంట. అలాగే 14వ ఆర్థిక సంఘం యొక్క అదనపు నిధులు ఏవైతే ఉన్నాయో ఆ 10% నిధులు
రాష్ట్రాలకు బదిలీ చేసేటప్పుడు ఆ నిధులు ఏవైతే బదిలీ చేయాలనుకున్నామో బదిలీ చేయాల్సిన నిధుల విషయంలో చాలా కఠినంగా ఉండాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ పేర్కొనడం జరిగింది. అదనపు నిధులు బదిలీ విషయంలో మామూలుగా కాదండి, అదనంగా వచ్చేటువంటి విషయంలో ఇచ్చే 10% ఏదైతే ఉందో వాటిలో కఠినంగా ఉండాలని 14వ ఆర్థిక సంఘం చెప్పింది. అలాగే పోలవరం ప్రాజెక్టు చేపట్టే విషయంలో కూడా మరలా ఏమండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 70:30 నిష్పత్తిలో ఖర్చు భరించాలనే ఉద్దేశాన్ని కూడా నీతి ఆయోగ్ చెప్పడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కంటి తుడుపు జరిపేలాగానే ఉంది. వాస్తవంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టినప్పటి నుండి, అంటే జాతీయ ప్రాజెక్టుగా చేపడితే ఖచ్చితంగా 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన సాయశక్తులా ప్రయత్నించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణిస్తుంటే ఇప్పటికీ కూడా సుమారుగా 15,000 కోట్లు ఖర్చు అయినప్పటికీ దాంట్లో 10,000 కోట్లు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే ఆ 10,000 కోట్లలో కూడా ఇప్పటివరకు 6,000 కోట్లు ఇచ్చినట్లు, ఆ 6,000లో కూడా ఇంకా 3,000 కోట్ల దాకా రావాలని ఉన్నట్టు, సుమారుగా 3,300 కోట్ల వరకు రావాలన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే ఇంకా ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రం పూర్తిగా సహకరించట్లేదనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, అంటే తెలుసుకోవడం జరుగుతుంది మనం. అలాగే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ దుగ్గరాజపట్నం. యాక్చువల్గా దీన్ని మనకి తీసేశారు. అంటే దుగ్గరాజపట్నం అనేది ఇది అవైలబిలిటీలో ఉండదు, అంటే ఇది సరిపోదు. వాస్తవం చెప్పుకోవాలంటే ఇది ఆ పోర్ట్ విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయనే విషయాన్ని ప్రకటించింది. ఇదే దుగ్గరాజపట్నాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అలా లేదు. ఏం జరిగింది? దుగ్గరాజపట్నం విషయంలో 14వ ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘానికి రాష్ట్రానికి అదనపు వనరులు సమకూరుతున్నందున భూసేకరణ కానీ సహాయ పునరావాస బాహ్య మౌలిక వసతుల విషయ ఖర్చు అంతా కూడా ఏపీ భరించాలి. 2019లో 100% క్వశ్చన్. అంటే దుగ్గరాజపట్నం విషయంలో ఒకవేళ ఏర్పాటు చేయాలనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అది లేదు, ఎందుకంటే దాన్ని తీసేసేసి రామాయపట్నం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఏంటి, రాష్ట్రానికి అదనపు వనరులు సమకూరుతున్న సంబంధంగా భూసేకరణ విషయంలో కానీ సహాయ విషయంలో కానీ పునరావాస విషయంలో కానీ బాహ్య మౌలిక వసతుల విషయంలో కానీ ఏదైతే ఖర్చు చేయాలనుకున్నారో ఆ ఖర్చు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నీతి ఆయోగ్ పేర్కొనడం జరిగింది. ఇది ఒక చెప్పుకోదగ్గ అంశం మనకి. ఆరోజు చివరగా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ విషయంలో ఏమండి, పెట్రోకెమికల్ కాంప్లెక్స్. సో ముఖ్యంగా మనకి ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేస్తున్న పెట్రోకెమికల్ కాంప్లెక్స్ సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేసేటువంటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ఏదైతే ఉందో దాని విషయమై ఇరు ప్రభుత్వాలు, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వస్తే అప్పుడు దాని సంగతి చూద్దాం అన్నట్టు వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి 2015 అయినప్పటికీ అది ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయమై సానుకూలంగా స్పందించలేదని మనం గమనించాల్సినటువంటి అంశం. సో తర్వాత భాగం మనం వేరే క్లాస్లో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.